గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. అన్ని వృత్తుల కన్నా గౌరవప్రదమైంది ఉపాధ్యాయ వృత్తి. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భావి భారత మంచి పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం. అందుకే తల్లిదండ్రుల తర్వాత దైవంతో సమానంగా గురువులను పూజిస్తారు. బతకలేనివాడు బడిపంతులు అనేవారు గతంలో. కానీ ఇప్పుడు మాత్రం బతక నేర్చినవాడు బడిపంతులు అంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగరం మండలం సరస్వతి పుత్రులకు నిలయంగా మారింది. గురువులను దైవంతో సమానంగా కొలిచే భారతీయ సంప్రదాయంలో ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే గౌరవప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అందుకే కార్వేటి నగరం ప్రాంతం ఉపాధ్యాయులకు కేంద్రంగా విలసిల్లుతోంది. కార్వేటి నగరం ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో ఒక ప్రాముఖ్యత కలిగిన మండలం. ఎందుకంటే సరస్వతి నిలయంగా ఉపాధ్యాయులకి గురువులకి పుట్టినిల్లుగా ఈ కార్వేటి నగరం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా కార్వేటి నగరంలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం డైట్ కళాశాల ఉండడం వలన ఎక్కువ మంది విద్యార్థులు, ముఖ్యంగా ఇక్కడంతా కూడా రైతు బిడ్డలు, పేద విద్యార్థులు చాలా వరకు చదువుకొని త్వరగా ఉద్యోగంలో స్థిరపడడానికి ఈ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం అనేది చాలా వరకు మాకు స్ఫూర్తిదాయకం. చాలామంది అప్పట్లో ఉపాధ్యాయులు వాళ్ళ యొక్క ప్రేరణ వల్ల కూడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము 96, 97లో 1 ఇయర్ కోర్సులో 150 మంది అభ్యర్థులు మేము ట్రైనింగ్ పొందితే దాదాపు 140 మంది కూడా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. ఆ విధంగా కార్వేటి నగరము ముఖ్యంగా ఏమరా అంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం వలన చదువుకునే పిల్లలు చిన్నప్పటి నుంచే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వేరే థాట్ లేకుండా ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి, త్వరగా కూడా ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం, ఇంటర్మీడియట్ అయిన వెంటనే డైట్ సెట్ ఎగ్జామ్లో పరీక్ష రాసి ర్యాంక్ పొంది ట్రైనింగ్ పొందడము, వెంటనే కూడా ఉద్యోగాన్ని డిఎస్సి, ముఖ్యంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మినీ సివిల్ సర్వీస్ లాగా భావించే డిఎస్సిలో అభ్యర్థులు పోటీ పడి మరి ఎక్కువ మార్కులతో మ్యాక్సిమం ట్రైనింగ్ పొందిన వాళ్ళంతా కూడా 99% ఉద్యోగం పొందుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏమరా అంటే సీనియర్ ఉపాధ్యాయుల యొక్క గైడెన్స్తో పాటు ప్రతి ఇంట్లో కూడా ఒక 2-3 టీచర్లు కార్వేటి నగరంలో ఉన్నారు మ్యాక్సిమం. ఈ మండలంలో ప్రతి ఇంటిలోనూ 2కి తగ్గకుండా ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని కుటుంబాల్లో 4, 5 ఉపాధ్యాయులు ఉండటం విశేషం. కార్వేటి నగరంలో డైట్ కళాశాల ఉండటమే ఈ ప్రాంతానికి మహావరంగా మారింది. 1950 కాలంలో నుంచి బేసిక్ టీచర్స్ ట్రైనింగ్ అనే కేంద్రం ఉండేది. 1975లో ఇది ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థగా మారింది. 1996లో డైట్గా రూపాంతరం చెంది 1999 నుంచి 2 ఏళ్ల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఏటా 100 మందికి శిక్షణ ఇస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ కళాశాల నుంచి ప్రతి బ్యాచ్లో 90% మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికవుతున్నారు. ఏకైక జీవనాధారం ఏదంటే ఉద్యోగం, అది కూడా బేసిక్గా ఉపాధ్యాయ ఉద్యోగం. బోధనే మా వృత్తి. నేను ఇదే పాఠశాలలో, ప్రభుత్వోన్నత పాఠశాలలో 1982 వరకు నా ఇంటర్మీడియట్ పూర్తి చేసి 82-83వ సంవత్సరం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉపాధ్యాయుడిగా శిక్షణ తీసుకున్నాను. 83లో శిక్షణ పూర్తయి 84లో ఉపాధ్యాయుడిగా తయారు అవ్వడం జరిగింది. మా కార్వేటి నగరం వాళ్ళకి ఇక్కడ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉండడం ఒక పెద్ద వరం. మా గ్రామంలో ప్రతి ఇంటికి లేదా ప్రతి 2 ఇండ్లకి ఒక టీచర్ ఉన్నాడు అని చెప్పడం అతిశయోక్తి అయితే ఏమాత్రం కాదు. ఏ డిఎస్సిలో తీసుకున్న మా కార్వేటి నగరం నుంచి కనీసం 50% అయిన ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఎన్నిక కాబడుతూ ఉన్నారు. 2014 నుంచి 2022 వరకు 8 సంవత్సరాలు ఇదే జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో లెక్చరర్గా పనిచేయడం జరిగింది డెప్యుటేషన్ మీద. ఆ పీరియడ్లో ఎన్నిక కాబడిన టీచర్లు ఈ నిన్నటి డిఎస్సిలో మెగా డిఎస్సి 2025లో సుమారు ఒక 100 మంది విద్యార్థులు ఉంటారు. జస్ట్ కొద్దిసేపు ముందు వాళ్ళు వీడియో కాల్ చేసి ట్రైనింగ్లో నుండి కూడా గ్రీట్ చేయడం జరిగింది. సార్ మీ వల్ల, మన డైట్ వల్ల మేము ఇంతమంది సెలెక్ట్ అయినామని చెప్పి. ఈ విధంగా కార్వేటి నగరం ఈ పరిసరాల్లో మా మండలంలో ఉండే ప్రజలకి ఈ లోకల్గా ఉండేటువంటి డైట్ అనేది ఒక ఇన్స్పిరేషన్, ఒక స్ఫూర్తి మాకు ఇది. ఈ డైట్ ఉండడం వల్లనే ఈ కార్వేటి నగరం మండలంలో ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ మండలం నుంచి 1000కి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తయారయ్యారు. వీరిలో 200 మంది సొంత మండలంలో, మిగిలిన వారు ఉమ్మడి చిత్తూరు జిల్లా వివిధ మండలాల్లో పనిచేస్తున్నారు. తాజా డిఎస్సిలో 30 మందికి పైగా ఈ ప్రాంతం నుంచి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. రాయలసీమలోని 4 జిల్లాల విద్యార్థులు ఇక్కడ శిక్షణ పొంది ఉపాధ్యాయులుగా ఎదిగారు.
ఈ శిక్షణ కేంద్రంలో చదివి ఉపాధ్యాయులై మళ్లీ అదే కేంద్రంలో శిక్షకులుగా బోధన కొనసాగిస్తున్న వారు తమ గురుత్వానికి గర్వపడుతున్నారు. అయితే ఇటీవలి డిఎస్సి నియామకాలు ఎక్కువగా జరిగాయని, ఇతర ప్రభుత్వాలు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో డైట్ లాంటి సంస్థలకు ఆదరణ కొంత తగ్గినప్పటికీ కార్వేటి నగరం రాష్ట్రంలోని ఇతర శిక్షణ కేంద్రాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. ఈ ప్రాంతం గురువులను తయారు చేసే కర్మాగారంగా, సమాజానికి మంచి పౌరులను అందించే కేంద్రంగా కొనసాగుతోంది. మన డైట్లో 97, 98 స్టూడెంట్ని అక్కడ డైటు మా ఊర్లో ఉండడం వలన కార్వేటి నగరంలో చాలామంది ఉపాధ్యాయులు మా గురువు గారులు చాలామంది ఉండడం వలన మేము వారి స్ఫూర్తితో చాలామంది మా కుటుంబంలో మేము 4 మంది సార్. మేము నలుగురము కూడా ఉపాధ్యాయ వృత్తినే చేపట్టాము. మన డైట్ ప్రభుత్వ పాఠశాలలోనే ఇక్కడ కార్వేటి నగరంలోనే మేమందరం కూడా చదువుకున్నాము. మేము నలుగురము కూడా అందరూ కూడా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా చాలామందిని కూడా మన ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చే విధంగా ఇంకా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము.